ఈ విధంగా నిమ్మకాయ మనము చేసుకొని పిండుకొని ఇలా లెమన్ వాటర్ వస్తుంటుంది కదా, అలాగా పిండుకోవటం వల్ల ఇందులో సి విటమిన్ ఉంటుందన్నమాట. ఈ సి విటమిన్ మన హెల్త్కి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కదండి, ఎండలు కదా, ఎండలకి మనకి ఎంతో అవసరం అన్నమాట ఈ నిమ్మకాయ రసం. నిమ్మకాయ నీళ్ళు చేసుకొని తాగొచ్చు. ఇలా ఈ మనం తినేటటువంటి ఈ శనగల్లో కూడా యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఓకేనా, మీరందరూ ఇలా చేసుకొని తినడం వల్ల మనం హాస్పిటల్కి ఎక్కువ మందులకు డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేకుండా మన ఆరోగ్యాన్ని మనమే ఎంతైనా కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఓకేనా, మీరందరూ ఇలా చేసుకొని చక్కగా తినండి. ఎందుకంటే బయట ఉన్నటువంటి రోడ్డు మీద ఫుడ్ అసలు తినకూడదు. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. ఇలా మనం రోడ్ల మీద పానీపూరీలని అవని ఇవని పడితే అవి తినకూడదండి. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. అందుకని మనమే చక్కగా చేతులు శుభ్రంగా మనం సబ్బుతో కడుక్కొని మనం ఉడకబెట్టుకొని మన కళ్ళ ముంగులా మనం చేసుకొని ఇలా తయారు చేసుకొని తింటే హెల్త్కి ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. ఎక్కువ రోజులు మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. ఎందుకంటే అక్కడ 10 మంది వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. ఆ బండ్ల దగ్గర రోడ్ల మీద దుమ్ము ధూళి పడతాయి, మూతలు ఉండి ఉండక వాళ్ళు ఏ ఆయిల్తో, కాగిన ఆయిల్తో మళ్ళీ కాల్చి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యాన్ని మనం కోల్పోయిన వాళ్ళం కాకూడదు. కానీ ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే మనమే సొంతంగా ఇంట్లో తయారు చేసుకోవాలండి. అది తినడం వల్ల పిల్లలు, తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆ కుటుంబ సభ్యులు. మీరు కూడా అలా చేసుకుంటారని నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ఓకేనా, ఉంటా అండి.